హాయ్ అండి, క్యాటరింగ్ స్టైల్లో మెంతికూర పప్పు ఎలా చేయాలో చూద్దాం. మెంతికూర కూడా మనం ఇంట్లోనే ఒక 10 గంటలు మెంతులు నానిన తర్వాత ఇలా కుండీల్లో వేస్తే 2 నుంచి 3 వారాల్లో ఇలా మైక్రోగ్రీన్స్ తయారవుతాయి. ఇది చాలా హెల్త్కు మంచిదనేది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. తరిగిన మెంతికూర, టమోటా, చింతపండు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత నానబెట్టుకోండి. దాంట్లోకి కొత్తిమీర, వెల్లుల్లి, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఉడికించిన కందిపప్పు. ఇవే మనకు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇక 2 టీ స్పూన్ల నూనె వేసి మనము పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, తర్వాత మనము తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కొద్దిగా పసుపు వేసి దీన్ని మొదట మనము మూతపెట్టి మగ్గించుకోవాలి. ఇక్కడ మీరు ఇంత రిస్క్ వద్దు అనుకుంటే అన్నీ కలిపి కుక్కర్లో అయినా పెట్టుకోవచ్చు. కానీ ఈ పద్ధతిలో చేస్తే పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. ఇక ఉల్లిగడ్డ అవి మగ్గిన తర్వాత మనము పక్కన తరిగి పెట్టుకున్న టమోటా కూడా మగ్గిన తర్వాతనే మెంతికూర వేసి, మెంతికూర మాత్రం చేదు తగులుతుంది. అందుకని పూర్తిగా స్టీమ్కి బాగా మగ్గించిన తర్వాత, అంటే 2-3 నిమిషాల తర్వాత మనం దీంట్లో తగినంత ఉప్పు, చింతపండు గుజ్జు వేసి మనము ఉడికించుకున్న కందిపప్పును కలపడమే. కానీ కందిపప్పు యాడ్ చేసే ముందు టమోటా, మెంతికూర బాగా మగ్గాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అంతేనండి, సింపుల్గా మనకు అన్నీ కలిపి కుక్కర్లో పెట్టినంత టైమే ఈ ప్రాసెస్లో చేసినా కూడా సేమ్ టైమే పడుతుంది. ఎందుకంటే ఓన్లీ కందిపప్పు తక్కువ టైంలో ఉడికిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మరి మనకు ఈ మెంతికూర ఎలా విత్తనాలు వేయాలి అనేది కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తప్పకుండా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్. మళ్ళీ సరికొత్త వీడియోతో కలుద్దాం.